హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రముఖ ఫోన్పే సంస్థ నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు 4 వీక్స్ ట్రైనింగ్ ఇచ్చి దాంతోపాటుగా మీకు జాబ్ అయితే కల్పిస్తారు. పర్ మంత్ 40,000 రూపీస్ సాలరీ అయితే మీకు పే చేయడమే జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. అదేవిధంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, కాబట్టి ఫోన్పే సంస్థలో ఎవరైతే జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. కాబట్టి ఫ్రెండ్స్, సో వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి. లైక్ చేసి ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ ముందుకు తీసుకొస్తూ ఉంటా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా షేర్ చేయండి. సో దట్ అనేది వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకుని వాళ్ళ కెరీర్లో సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకుని ఫ్రెండ్స్. సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్నటువంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో గాయస్, ఇదే గాయస్ మనకు ఫోన్పే సంస్థ నుంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు, స్టాక్ బ్రోకర్ ఎట్ ఫోన్పే అని. సో జాబ్ లొకేషన్ కూడా మీకు బెంగళూరులో కనిపిస్తారు. సో ఫోన్పే గురించి చెప్పాలంటే ఫోన్పే అనేది ఇండియాలో లార్జెస్ట్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అంటారు. సో విత్ 50 crore రిజిస్టర్డ్ యూజర్స్ అయితే అనుకున్నారు. సో మొత్తం 3.7 crore మర్చెంట్స్ కవరింగ్ ఓవర్ 99% ఆఫ్ ద పోస్టల్ కోడ్స్ అక్రాస్ అని ఇచ్చారు. ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఇట్స్ లీడర్షిప్ ఇన్ డిజిటల్ పేమెంట్స్, ఫోన్పే హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అదేవిధంగా అడ్జసెంట్ టెక్ ఎనేబుల్డ్ బిజినెస్ సచ్ as పిన్ కోడ్ ఫర్ hyperlocal shopping and Indus App Store, which is India's first localized app store. The PhonePe Group is a portfolio of businesses aligned with the company's vision to offer every Indian in an equal opportunity to accelerate their progress by unlocking the flow of money and access to services. So ఇది అబౌట్ ఫోన్పే యొక్క సంస్థ గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ రోల్కి సంబంధించి వీఆర్ లుకింగ్ ఫర్ ఎ స్పెషలిస్ట్ ఫర్ ద ఇన్ హౌస్ కస్టమర్ సర్వీస్ టీమ్. యాజ్ ఎ స్పెషలిస్ట్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలి, అంటే కస్టమర్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలి. అదేవిధంగా యూ కంటిన్యూస్లీ లుక్ ఫర్ అవుట్ స్టాండింగ్ అండ్ ఎక్సైటింగ్ వేస్ టు ఇంప్రూవ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇన్ దిస్ రోల్ యూ విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు ఎన్ష్యూర్ దట్ ఇష్యూస్ దట్ ఆర్ ఐదర్ రిజాల్వ్డ్ ఫాస్టర్ ఆర్ ఫ్లాగ్డ్ అకార్డింగ్లీ అని ఇచ్చారు. సో రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యాక్ట్ విత్ ఇంటెగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్. హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్ని హ్యాండిల్ చేయాలి. ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానల్స్. ఫాలో స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్లైన్స్ టు బ్రింగ్ అబౌట్ రిజల్యూషన్. బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్. ఎబిలిటీ టు మీట్ hourly and daily productivity goals. Leverage internal process and resources to drive resolution. అదేవిధంగా మీరు క్లియర్గా రాశారు, escalate appropriately taking support from relevant teams to resolve customer issues. Recommended process improvements. Engage and educate customers so they are able to leverage PhonePe to the fullest extent. వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ ఉండాలంటే ఎక్సలెంట్ రిటర్న్ అనే విధంగా వెర్బల్ స్కిల్స్ ఉండాలి. గుడ్ లర్నబిలిటీ అంటే లర్నింగ్ చేసుకునే గుడ్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా యాక్టివ్ లిజనర్ ఉండాలి. డీల్ వెల్ ఇన్ ఆబ్జెక్టివ్ ఇచ్చారు. హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ఆర్ రెస్పాండ్ టు డిఫరెంట్ సినారియో ఇచ్చారు. బి ఏ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. ఎబిలిటీ టు మల్టీ టాస్క్, ప్రయారిటైజ్ అండ్ మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ. షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. 10+2+3 అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 years, తర్వాత డిగ్రీ 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మల్టీ లింగ్వల్ స్కిల్స్ అంటే స్పోకెన్ అంటే రిటర్న్ స్కిల్స్ ఉండాలి. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని కూడా క్లియర్గా రాయడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా అదర్ బెనిఫిట్స్ కింద వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటుగా అడిషనల్ బెనిఫిట్ కింద ఇన్సూరెన్స్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ కింద మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మీకు కల్పిస్తారు. వెల్నెస్ ప్రోగ్రామ్ కింద ఎంప్లాయీ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఆన్ సైట్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. పేరెంటల్ సపోర్ట్ కింద మెటర్నిటీ బెనిఫిట్, అడాప్షన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అయితే మీకు కల్పించడం జరుగుతుంది. మొబిలిటీ బెనిఫిట్స్ కింద రిలోకేషన్ బెనిఫిట్స్, ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ, ట్రావెల్ పాలసీ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాడ్యుటీ, ఎన్పిఎస్,
లీవ్ ఎన్కాష్మెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ కింద హయ్యర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, కార్ లీజ్, శాలరీ అడ్వాన్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కంపెనీలో మీరు జాబ్ని వదులుకుంటారా? సో ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ 40,000 రూపీస్ శాలరీ కూడా మీకు పే చేస్తారు. జాబ్ లొకేషన్ కూడా బెంగళూరులో కల్పించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్. సో ఫ్రెండ్స్, బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోండి. సో మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.